హలో ఎవరిబడి, నేను బేబీ సత్యనాగేష్. నేను ఒక ప్రాక్టికల్ సిట్యుయేషన్ చెప్తాను మీకు. ఒక రోడ్డు మీద మదర్ అండ్ 10 years చైల్డ్ బాయ్ నిలబడి వాళ్ళు ఏదో ఆటో గురించో కారు గురించో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా ఒక అతను రోడ్డును శుభ్రం చేస్తూ ఒక స్వీపర్ కనిపించాడు. ఈ పిల్లవాడు, ఈ 10 years పిల్లవాడు ఆ స్వీపర్ కేసి అలా చూస్తున్నాడు కంటిన్యూస్గా. అతను ఎటు మూవ్ అవుతుంటే అటువైపు చూస్తున్నాడు. అప్పుడు తల్లి చూసి వీడు స్వీపర్ కేసు ఎందుకు చూస్తున్నాడు అని ఒక డౌట్ వచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది. ఈ చెప్పే పద్ధతి 2 రకాలుగా చెప్పచ్చు. పాజిటివ్గా చెప్పచ్చు, నెగిటివ్గా చెప్పచ్చు. పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తగా వాడాలి మాటలు. ఎందుకంటే వాళ్ళు మనం ఉన్నంత బిజీగా ఉండరు. మనం ఎలా ఉంటాం ఆలోచించండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని, పొద్దున్న ఒక పని అయిన తర్వాత ఇంకో పని అయిన తర్వాత ఇంకో పని, మధ్యలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది రాత్రి దాకా. పిల్లలకి అన్ని పనులు ఉండవు కనుక డెఫినెట్గా మనం ఏదైనా చెప్పిన మాట గురించి చాలా ఆలోచిస్తారన్నమాట. ఒక్కోసారి కొంతమంది అలా ఆలోచిస్తూ అలా ఉండిపోతారు, పిలిచినా కూడా పలకరు. అంటే వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు. అందుకని మనం కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తగా పదాలని వాడాలి. తల్లి నెగిటివ్గా చెప్తే ఎలా చెప్తుంది, అదే పాజిటివ్గా చెప్తే ఎలా చెప్తుంది అనేవి 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్లో ఇలా చెప్పచ్చు. తల్లి, చూసావు కదా, అతను సరిగ్గా చదువుకోలేదు, ఆ చదువుకోకపోవడం వల్ల రోడ్లు ఓడుస్తున్నాడు అని. ఇక్కడ మనం వృత్తినేమీ తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఆ పిల్లవాడికి ఏదో చెప్పాలనుకుని ఆ వృత్తి చేసే అతన్ని ఉదాహరణగా తీసుకుంటుంది తప్ప ఆ వృత్తిని ఏదో తక్కువ చేయడం కోసం కాదు. ఆ వృత్తి చేసేవాళ్ళు లేకపోతే మనం రోడ్డు మీదకి వెళ్ళలేము, రోడ్లు అలా శుభ్రంగా ఉండవు. మనకి తెలుసా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎలాగో ఇస్తాం. కానీ ఇక్కడ పిల్లలతో మనం మాట్లాడడం అనే విషయంలో నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అతను చూసావు కదా, అతను సరిగా చదువుకోలేదు, అందుకనే ఒక స్వీపర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతంత మాత్రమే జీతం వస్తుంది. ఏం చేస్తాడు, వాళ్ళ పిల్లలను కూడా సరిగా చదివించుకోలేడు. ఇక అతనికి కూడా ఇష్టం, తనకి నచ్చినట్టుగా మంచి ఇంట్లో మంచి వసతులతోటి బ్రతకలేడు అని చెప్పగానే ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఉంటాడు. మరి పాజిటివ్గా చెప్తే అలా చెప్పచ్చు. నాన్న, అతన్ని చూసావు కదా, అతను ఎంత కష్టపడి ఆ రోడ్డు క్లీన్ చేస్తున్నాడో చూసావా. రోడ్డు మీద ఉండే దుమ్ము ధూళి అంతా కూడా పాపం అతను పీల్చుతున్నాడు కదా, మన కోసం శుభ్రం చేస్తున్నాడు కదా. నీలాంటి వాళ్ళు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి బాగా సంపాదించుకుని వాళ్ళ జీవితంలో కొంత మార్పు తీసుకురావాలి. వాళ్ళకు ఒక మంచి యూనిఫామ్, అలాగే వాళ్ళకు ఒక మాస్క్, అలాంటివన్నీ ప్రొవైడ్ చేసే అంత పెద్ద కెపాసిటీ ఉన్న ఉద్యోగంలోకి నువ్వు వెళ్తే వాళ్ళందరి జీవితంలోనూ నువ్వు ఎంతో మార్పు తీసుకురావచ్చు నాన్న. అందుకనైనా నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్తే అది ఒకలాగా ఉంటుంది. అయితే ఎంత ఓపిక ఉంటుందా అంటే, మీ పిల్లల కోసం చెప్పడానికి మీకు ఓపిక లేకపోతే టీచర్లకి ఊళ్ళో వాళ్ళకి ఉంటుందనుకోవడం చాలా తప్పు. సో మీరిచ్చే సజెషన్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అయితే పిల్లలకి ఈ సజెషన్స్ ఇవ్వడం అనేది ఎంత ముఖ్యం అంటే, వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు కనుక మనం కమ్యూనికేషన్లో తప్పనిసరిగా పాజిటివ్ మాత్రమే వాడుతూ ఉండాలి. సరే, మరి ఎనాలిసిస్లోకి వద్దాం. ఎనాలిసిస్లో అంటే ఏంటి, ఇప్పుడు నెగిటివ్గా చెప్తే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, అలా అనుకునే అవకాశం ఉంటుంది. ఓ, ఇతను చదువుకోలేదు కనుక ఇలాగే ఈ పని చేస్తున్నాడా, రేపు నేను సరిగ్గా చదువుకోకపోయినా నా పని కూడా ఇదేనా, నేను కూడా ఇదే చెయ్యాలా, ఏంటో మరి మమ్మీ ఎందుకు చెప్పిందో ఇలాగా, అమ్మ ఎందుకు చెప్పిందో అలాగా, నాకు చదువు రాకపోతే ఎలాగా, నాకు పలానా సబ్జెక్టు వీక్, నాకేమో ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులు రాకపోతే ఎలాగా, నేనేం చదువుతాను ఏమో అని నెగిటివ్గా ఆలోచిస్తూ పోతే అనవసరమైన భయాలు కూడా వస్తాయి. ఓకే, ఇక పాజిటివ్ తీసుకుందాం. పాజిటివ్ సజెషన్స్
మదరు చాలా మంచి సజెషన్స్ ఇచ్చి నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలి, ఇవన్నీ చెప్పినప్పుడు ఏం ఆలోచిస్తారంటే అవును కదా నేను బాగా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? అమ్మ నాన్న ఏం చదువుకున్నారు, అంకుల్స్ ఆంటీలు వాళ్ళు ఏం చదువుకున్నారు, అమ్మ నాన్న అంకుల్ ఆంటీ వాళ్ళందరూ ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, నేనేం ఉద్యోగం చేయాలి, ఇప్పుడు నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, అమ్మను ఒకసారి అడుగుదాం, అవసరమైతే నాన్నను ఒకసారి అడుగుదాం, అడిగి మనం ఏది చేయాలి అంటే వాళ్ళు చెప్తారు కదా. అందుకని ఒకవేళ నాకు ఈ పలానా ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అని వాళ్ళు చెప్తే దానికి ఏం చదవాలి అది కూడా అడుగుదాం. అది ఏం చదవాలో చెప్పినప్పుడు సపోజ్ ఏదో నువ్వు ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో ఏదో అని చెప్పారు అనుకుందాం. నాకు ఆ సబ్జెక్ట్ వీక్ అంటే ఆ సబ్జెక్టు ఏం లేదమ్మా, ఆ సబ్జెక్టు నువ్వు వీక్ అంటున్నావు కానీ కొంచెం కష్టపడితే వస్తుంది, ఎందుకంటే మీ టీచర్లు వాళ్ళంతా కూడా ఆ సబ్జెక్ట్ చదువుకునే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి నీకు పాఠం చెప్తున్నారు కదా, నువ్వు కూడా చేస్తే వస్తుంది అని ఏదో చెప్తారు. సో అందుకని పాజిటివ్ సజెషన్స్ అనేవి ఎప్పుడూ కూడా మన కమ్యూనికేషన్లో ఉంటే పిల్లలకి చాలా మంచి భవిష్యత్తు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకనే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. అందుకని పేరెంటింగ్లో చాలా జాగ్రత్తగా సలహాలు ఇచ్చేటప్పుడు కానీ, సూచనలు ఇచ్చేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు కూడా పాజిటివే వాడండి, నెగిటివ్ వాడద్దు అని చెప్తూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను. నేను అలాగే వేరే టాపిక్స్ మీద కూడా చాలా వీడియోలు చేశాను, వాటిని కూడా చూడండి. అలాగే మీకు ఏ వీడియో నచ్చినా కూడా దయచేసి లైక్ చేయండి, తర్వాత మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్తూ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.